ఇప్పుడు ఈ మధ్య కాలంలో హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడుల గురించి బీజేపీ ఓవైపు ఇది కాంగ్రెస్ కుట్ర అంటుంది, కాంగ్రెస్ లేదు బీజేపీ కుట్ర అంటున్నది. భిన్న స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి, భిన్న అభిప్రాయాలు బయట వ్యక్తం అవుతున్నాయి. సో రాజా యాదవ్ గారి అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఈ మధ్య పురాణాపూర్ దగ్గర ఓ సంఘటన, అంతకుముందు అక్కడ ఒక సంఘటన జరిగింది మలమూత్ర విసర్జనకు సంబంధించి. ఇట్లా హిందూ దేవాలయం మీదనే టార్గెట్గా నడుస్తున్నాయి. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు హిందూ దేవాలయాల మీద ఇయ్యాలి కాదు, ఉమ్, తురుష్కుల దండయాత్ర నుంచి హిందూ దేవాలయం మీద దండయాత్రలే. ఉమ్, అక్కడ ఉన్న అటువంటి మనులు మాణిక్యాలు బంగారం ఇవన్నీ దోసుకపోయిన మాట వాస్తవం. ఉమ్, 60 ఒంటెల మీద దోసుకపోయిన ఒక రాజు. ఓకే. అంటే హిందూ దేవాలయం మీద దండయాత్ర చేయడం హిందువుల అనైక్యత కారణం. ఇదంతా అసలు వాళ్ళు దేవాలయాల మీద దండయాత్ర చేసుడు హర్షించదగింది అయితే కాదు, ఉమ్, మూర్ఖత్వం అది. ఉమ్, మూర్ఖత్వం కూడిన మూర్ఖులు చేసే పని. ఈ మూర్ఖులైన మంచి పని చేస్తానని నా అభిప్రాయం. ఎందుకు? ఈ పేరు వినన్న హిందూ జనాభా ఒక 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 తాటి మీదకి వస్తుంది. ఉమ్, హిందువుల ఐక్యత ఒక తాటి మీదకి వస్తుంది. ఉమ్, క్షమించరాదు, హిందూ దేవాలయాల మీద దాడి క్షమించరాదు. ఉమ్. ఏ దేవాలయాల మీద దాడి కూడా క్షమించరానిదే. ఇది హిందూ అయినా కానీ ముస్లిం అయినా ముస్లిం కానీ ఏదైనా ఏదైనా ఉమ్, చర్చ్ అయినా కానీ ఏదైనా కానీ. ఉమ్, కానీ ఒకరి దేవాలయం మీద చర్చి కట్టినా, ఇంకొకరి దేవాలయం మీద మసీదు కట్టినా ఉమ్, అది కూల్చేయాల్సిందే. ఉమ్, అది కూల్చేయాల్సిందే. ఓకే. పురాతనంగా ఎక్కడ ఏ దేవాలయం అయితే ఉన్నదో అది పునరుద్ధరించుకోవాలి. ఉమ్, హిందువులు ఒక ఐక్యతగా పనిచేసేటువంటి రోజు దేశానికి ఉండడం. ఇప్పుడు ముస్లింలకు 56 దేశాలే ఉన్నాయి, క్రిస్టియన్లకు కూడా దేశాలు ఉన్నాయి. ఉమ్, ఏకైక హిందూ దేశం ఇది ఒకటే, భారతదేశం. ఉమ్, సనాతన ధర్మం గురించి ఇవాళ ప్రపంచం కోడే కూత్తాంది. కాబట్టి ఈ దేవాలయాలను పునరుద్ధరించాలి. ఇదివరకు శిథిలావస్థలో ఉన్న దేవాలయాలను కూడా వాటిని మళ్ళీ పునరుద్ధరించి పూర్వవైభవాన్ని ఎవరైనా దక్షుడు కనుక ముందటుంటే ఉమ్, దాతలు తయారున్నారు.